మనుషులైన వారు బహుమానములు, గిఫ్టులు ఇస్తానని నిన్ను మోసగించి ఉన్నారేమో. అవి శాశ్వతమైనవి కాదు. దేవుడు నీకు గొప్ప బహుమానమును ఇవ్వబోచున్నాడు. ఆ యొక్క బహుమానమును అధికమయ్యేటట్లుగా చేయుచున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నుండి నీవు ఏమి పొందుకోవాలని కోరుకొనుచున్నావో నీవు విశ్వసించు. కలవరపడాల్సిన అవసరము లేదు కనుక ఏ విధమైన బహుమానము దేవుని యొద్ద నుండి నీవు పొందుకోవాలని ఆశించి ఉన్నావో అట్టి బహుమానము అధికముగా ఇచ్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు బహుమానము కావాలని అధికారుల యొద్దకును అలాగునే బంధువుల యొద్దకును ఇతరుల యొద్దకును నీవు పరిగెత్తుచున్నావేమో. ఇక